ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, జీవం కలిగినటువంటి దేవ, ఈ సమయము మాకు నీవు ఆశ్చర్యకరంగా చేయము. ఈ ప్రకటన గ్రంథ ధ్యానములు ఇవి ధ్యానించుటకు, అర్థం చేసుకుంటకు నాకు మొదట జ్ఞానమును దయచేయం. అలాగే నీ బిడ్డలకు కూడా జ్ఞానము దయచేయం. ఇవి మమ్మలను నీ రాకడ కొరకు సిద్ధపరచగలగాలి. మా ప్రవర్తనను పరిశుద్ధపరచబడాలి. మమ్మల్ని మేము లోతుగా పరిశీలన చేసుకుని ఆ జీవిత విధానంలో ఉన్నటువంటి అవకతవకలను సరి చేసుకోగలగాలి. యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మొదటి 7 వచనములు. ప్రకటన 2వ అధ్యాయము మొదటి 7 వచనం. ఎఫెసీ సంఘం గురించి ధ్యానిద్దాం. ఉన్న 7 సంఘాల్లో ఇది మొదటి సంఘం. 1వ వచనం. ఎఫెస్లో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలు కాకే తాము అపోస్తలమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటువనియు, నీవు సహనం కలిగి నా నిమిత్తం భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివి, నేను నీ మీద వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. 7వ వచనం. చెవిగలవాడు తన ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఈ యొక్క 7 సంఘములు చరిత్రలో నిజంగా ఆసియా మైనర్లో ఉన్నటువంటి 7 చర్చెస్ గురించి 7 చర్చెస్. అంతేకాదు భవిష్యత్తులో కూడా సంఘములు ఎలా ఉండబోతున్న దానికి సూచనగా కూడా ఈ సంఘాలు ఉన్నాయి. 7 సువర్ణ దీప స్తంభములు అని ఉంటుంది. అంటే అవి 7 సంఘములు అని. 7 నక్షత్రములు అంటే వారు దూతలు అంటున్నారు, కొంతమంది చర్చ్ లీడర్స్ అంటారు. నా ఉద్దేశం పాస్టర్స్ అయి ఉండవచ్చు, సంఘ నాయకులు అయి ఉండవచ్చు. అయితే ఈ చర్చెస్ నుంచి, ఈ చర్చెస్ కాదు, ఈయన 7 సంఘములే కాదు, ఏ సంఘం నుంచైనా దేవుడు ఏమి ఆశిస్తాడు అన్నది మనకు అర్థం కావాలంటే ప్రకటనలో ఉన్నటువంటి ఈ 7 సంఘాలు జాగ్రత్తగా నిదానంగా అర్థం చేసుకుంటూ చదివితే తెలిసిపోతుంది. ఎఫెసీ సంఘంలో ఏం ఆశించాడు? దేవుని కొరకు ప్రేమ అవసరం అన్నాడు. పెర్గమ సంఘంలో సరైనటువంటి ప్యూర్ డాక్ట్రిన్, సరైనటువంటి బోధ. అలాగే తియతైరలో కూడా విగ్రహములు బలిచ్చిన వాటి విషయంలో దాని గురించిన బోధ. అంటే చర్చెస్ ఎలా ఉండాలన్నది, దేని నుంచి దూరంగా ఉండాలనేది సూచిస్తుంది. సార్దీస్ సంఘానికి వచ్చినప్పుడు క్రియలు సరిగ్గా లేవు అంటున్నాడు. నువ్వు చేయవలసింది ఏంటంటే, కొంతమంది బలహీనులు ఉన్నారు, వారిని బలపరచాలని. లవదైక్య సంఘానికి వచ్చినప్పుడు చాలా పట్టి పట్టినట్టుకుంది. లోకము, దేవుడు అలా కూడా లేదు. చల్లగా లేదు, నులివెచ్చగా సగం మధ్యలో ఉందన్నమాట. ఆదివారం చర్చికి, సోమవారం లోకానికి అన్నట్టుగా. ఇక్కడ ఈ 7 సంఘాలు చూసినట్టయితే కొంచెం బ్రీఫ్‌గా ఓవర్‌వ్యూ తీసుకుందాం. ఎఫెసీ సంఘాన్ని దేవుడు ఏమని ప్రశంసించాడు, పొగిడాడంటే, నువ్వు చెడును దూరంగా ఉంచావు, నీకు సహనం ఉన్నది, భరించావు అంటున్నాడు, పొగడుతున్నాడు. అయితే ఎఫెసీ సంఘాన్ని విమర్శించాడు. నీలో క్రీస్తు పట్ల మొదటి ప్రేమ ఏమాత్రం లేదు. హెచ్చరిక ఏమిటి? మొదట నువ్వు చేసిన క్రియలు మరలా చెయ్యి అంటున్నాడు. దేవుని కొరకు దేవుని ప్రేమించడం, క్రియలు కాదు. వాగ్దానం ఏం చేశాడు భవిష్యత్తులో అంటే, జీవవృక్ష ఫలములు తిందువు అన్నాడు. స్మిర్న సంఘంలో ఏమని ప్రశంసించాడు? నీవు శ్రమలను చాలా చక్కగా భరిస్తున్నావు అన్నాడు దేవుడు. విమర్శ లేదు, స్మిర్న సంఘాన్ని విమర్శించలేదు. హెచ్చరిక ఏం చేస్తున్నాడు? మరణం వరకు నమ్మకంగా ఉండు అంటున్నాడు. మరణం వరకు నమ్మకంగా ఉంటే స్మిర్న సంఘానికి ఏం వాగ్దానం చేశాడు? జీవ కిరీటము అంటున్నాడు. పెర్గమ సంఘం ఏమని ప్రశంసిస్తున్నాడంటే, నీవు విశ్వాసమును కాపాడుకుంటే, యూ హ్యావ్ కెప్ట్ ద ఫెయిత్ అన్నట్టుగా. క్రిటిసిజం ఏముంది స్మిర్న సంఘానికి అంటే, ఏమని విమర్శిస్తున్నాడు?
చారత్వాన్ని, విగ్రహారాధనను, తప్పుడు బోధల్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు, భరిస్తున్నావు. దాన్ని తీసివేయడం లేదన్నాడు. కాబట్టి హెచ్చరిక ఏముంది? నువ్వు పశ్చాత్తాపడాలి. అప్పుడేమంటున్నాడు? మరుగైన మన్నాను తినిపిస్తాను. అని దేవుడు స్మరణ సంఘానికి చెప్తున్నాడు. తరువాత తియతైర సంఘం గాని చూసినట్టయితే 2వ అధ్యాయము 18-29 వరకు దాని గురించి మనం మొదట కంటే ఇప్పుడు నీ ప్రేమ, నీ యొక్క త్యాగం, విశ్వాసము ఎక్కువ ఉన్నదని ప్రశంస ఉంది. విమర్శ ఏమని చెప్తున్నాడు దేవుడు? 2వ అధ్యాయంలో 18 నుంచి మనం తియతైర సంఘం యొక్క విగ్రహములకు బలి ఇచ్చిన దాన్ని తిన్నావు, యెజెబెలు స్త్రీని నువ్వు ఉంచుకున్నావు, జారత్వము ఇలాంటి క్రియలు జరిగాయి అంటాడు. ఇన్స్ట్రక్షన్, వారి హెచ్చరిక ఏం చెప్తుంది? ఏమని చెప్పబడిందంటే, నీ క్రియల విషయం నువ్వు మారుమనసు పొందితే తప్ప, లేదంటే శ్రమల పాలవుతావు అంటున్నాడు. వారికి వాగ్దానం ఏం చెప్పబడింది? అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చాను అని చెప్పబడుతూ వారిని బలపరుస్తున్నాడు. తర్వాత సార్దీసు సంఘం చూసినట్టయితే 3వ అధ్యాయం 1-6 వరకు, మీలో కొందరు విశ్వాసమును కాపాడుకున్నారు అన్నాను. సార్దీస్ సంఘం ఏమని విమర్శిస్తున్నా అంటే, మీరు చచ్చిన సంఘం, యువర్ డెడ్ చర్చ్ అంటాడు. కాబట్టి సార్దీస్ ఏమంటాడు? బలహీన వాటిని చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచాలనేటువంటి హెచ్చరిక ఉంది. పశ్చాత్తాపడు, చావనై ఉన్న వాటిని బలపరచు. వాగ్దానం ఏమని చెప్పాడు? తెల్లని వస్త్రములు ధరించుకుంటారు అన్నాడు. నమ్మకమైన వారు ఉన్నారు మీలో, అర్హులు వారు తెల్లని వస్త్రములను ధరించుకుంటారని. ఫిలదెల్ఫియా సంఘం 3వ అధ్యాయం 7-13 వరకు ఉంటుంది. విశ్వాసములో గట్టిగా నిలకడగా ఉన్నది, విమర్శ ఏమీ లేదు. స్మరణ సంఘాన్ని, ఫిలదెల్ఫియా సంఘాన్ని దేవుడు విమర్శించలేదు. హెచ్చరిక ఏమని చెప్తున్నాడు? ఏమని ఇవ్వబడుతుంది? నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, నీ ఫెయిత్, నీ విశ్వాసాన్ని జాగ్రత్తగా చూసుకో అంటున్నాడు. వాగ్దానం ఏమిటి? జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను అంటున్నాడు. మరియు నా దేవుని పేరును, పరలోకంలో నా దేవుని దిగొచ్చిన నూతన యెరూషలేమును, నా దేవుని పట్టణం పేరును, నా కొత్త పేరును వారి మీద రాసేదను అంటాడు. తర్వాత లవదికయ సంఘము, దీన్ని అసలు ఏమీ ప్రశంసించడం లేదు దేవుడు. అన్ని సంఘాలకు, ఎఫెసు నుంచి ఫిలదెల్ఫియా వరకు ప్రతి సంఘాన్ని కూడా దేవుడు ప్రశంసించాడు, పొగడ్త అనేది ఉంది. లవదిక వారికి ఏమి లేదు, అంత యూజ్లెస్ ఫెలోస్ అనమాట. వీళ్ళని ఏమని విమర్శిస్తున్నాడంటే, నువ్వు చల్లగా లేవు, నిలువెచ్చలేవు, యు ఆర్ ఇండిఫరెంట్ ఫెలో, నీకు భక్తి అంటే ఇంట్రెస్ట్ లేదు, తర్వాత లోకం అంటే ఇంట్రెస్ట్, అటు ఇటు పోతున్నావు అని అంటున్నాడు. కాబట్టి వాడిని ఏమని హెచ్చరిక చేస్తున్నాడు? నీవు ఆసక్తి కలిగి మారుమనసు పొందు, లేకపోతే జాగ్రత్త, బీ జలస్ అండ్ రిపెంటెంట్. అలా చేస్తే తండ్రితో కూడా సింహాసనం కూర్చుండి ఉన్న ప్రకారం జయించుమని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండి నిచ్చెదను. ఇంత ఇండెఫరెంట్ చర్చ్కి కూడా సింహాసనం కూడా నీవు షేర్ చేసుకుంటావు అని చెప్తున్నాడు. ఇది 7 సంఘాల యొక్క క్లుప్త వివరణ. అయితే సంఘమును చర్చ్ను ఎందుకు సువర్ణ దీపస్తంభములుగా దేవుడు పోల్చాడు? గోల్డ్తో ఎందుకు పోల్చాడు? మనకు తెలుసు, బంగారు చాలా శుద్ధమైనటువంటి లోహం అని.
తన సంఘం గూడా అలాగే ఉండాలని దేవుని యొక్క ఉద్దేశ్యం. లోకం నుంచి, ఇతర మనుషుల నుంచి వ్యత్యాసంగా ఉండాలని. అలాగే బంగారు గూడా మట్టి నుంచి డిఫరెంట్‌గా ఉంటది. మట్టి వేరు, బంగారు వేరు. ఉన్నటువంటి అన్ని దానుల్లో బంగారు శ్రేష్టమైనటువంటి మెటల్ గాబట్టి. చాలా విలువగా ఎంచుతారు. మనం కొంటే అంత బంగారు ఎక్కువ కొంటాం. భూములు కొంటారు, బంగారు కొంటారు సేవింగ్స్‌కి. కాబట్టి దేవుడు సువర్ణ దీపస్తంభములుగా చర్చ్‌ని పోల్చాడు. ఎఫెసీ సంఘంకున్న ఆధిక్యత ఏందంటే, హేమాహేమీలున్నారు ఎఫెసీ సంఘంలో. నాయకులు. సామాన్యులు లేరు. పౌలు దాన్ని స్థాపించాడు. తర్వాత తిమోతిని పౌలు శిష్యుడిని నాయకుడిగా పెట్టాడు. అపోస్తలుడైన యోహాన్ అంటే ప్రకటన పత్రిక రాసిన యోహాను గూడా అరెస్ట్ చేయబడినప్పుడు ఎఫెసీ సంఘాన్ని పరిపాలిస్తున్నాడు. దాన్ని సర్వ్ చేస్తున్నాడు. అంతేకాకుండా అకుల్లా, ప్రిసిల్లా తర్వాత అపోల్లో గూడా ఎఫెసీ సంఘంలో టీచ్ చేస్తారు. అపోల్లో అక్కడున్న వారితో వాదిస్తూ వచ్చాడనమాట. ఎలాగా ఎక్కడుందంటే అపోస్తల కార్యంలో 18వ అధ్యాయంలో 25వ వచనం. అపోస్తల కార్యం 18, 25లో అపోల్లో పరిచర్య. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకొనిన వాడైనను, యేసును గురించిన సంగతులు వివరంగా చెప్పి బోధించు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడను ఆరంభించెను. 24లో ఏముందంటే, అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసుకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖములందు ప్రవీణుడై ఉండెను. 26లో ప్రిస్కిల్లా, అకుల అకులయు విని అతన్ని చేర్చుకుని దేవుని మార్గం మరి పూర్తిగా అతన్ని విషదపరిచి. అకుల్లా, ప్రిస్కిల్లా ఆల్రెడీ ఎఫెసులో ఉన్నారు. అపోల్లో ఎఫెసుకి వచ్చాడు. చాలా విద్వాంసుడు స్క్రిప్చర్స్ వాక్యంలో. ఇలాంటి హేమాహేమీలు అక్కడ పరిచర్య చేశారు. పౌలు కూడా అపోస్తల కార్యము 20 అధ్యాయం 31లో కూడా ఎఫెసీ సంఘం 3 సంవత్సరాలు అక్కడ పనిచేశాడు. ఎక్కడ 31 చూడండి. 20వ అధ్యాయం అపోస్తల కార్యం 31లో కావున నేడు 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుతునని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండుడి. ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి మతం చూసినట్టయితే అర్తెమదేవి, డయానా వీళ్ళుంటారు. చాలా ఫేమస్. సంస్కృతికి, ఆర్థిక వ్యవస్థలకు, మతానికి చాలా ఫేమస్ స్పాట్. ఎందుకంటే సముద్ర మార్గం ఉంది కాబట్టి పెద్ద వ్యాపార కేంద్రంగా ఉందన్నమాట. ఈ యొక్క అర్తెమిది అంటే డయానా అన్నటువంటి దేవత. అది యాక్చువల్‌గా ప్రపంచంలో 7 వింతల్లో ఒక వింత అనమాట. అర్తమయ్య దేవి టెంపుల్ కూడా అక్కడుంది. అప్పుడు చాలా డబ్బులు, మేజర్ ట్రెజరీ అనమాట. ధనము అక్కడున్నట్టుగా రాయబడింది. మూడవదేంటంటే ఎఫెసు సంఘము సాతానుకు బలమైనటువంటి దుర్గం అండి. ఎఫెసు ఊరు సాతానుకు బలమైనటువంటి దుర్గం. ఎందుకంటే మంత్రగాళ్ళు అపోస్తల కార్యాలు మనం చూడొచ్చు. పౌలు పరిచర్యలు మంత్రగాళ్ళు తమ పుస్తకాలన్నీ కాల్చివేశారు. పౌలు యొక్క బోధ విని. మూఢనమ్మకాలు, చెడు, తర్వాత ఈ సాతాను సంబంధమైనటువంటి కార్యాలు. ఇంత ఘన చరిత్ర ఉంది ఎఫెసు సంఘానికి. సంఘాలు ఎలాగా స్లోగా జారిపోతాయి చూడండి. ఒకప్పుడు మెయిన్ లైన్ చర్చెస్ బాప్టిస్ట్ సంఘం గాని, మెథడిస్ట్ సంఘం గాని, తర్వాత సీఎస్ఐ గాని, లూథరన్ గాని మహామహులు వాళ్ళు. గోదావరి డెల్టా మిషన్ చాలా గొప్ప ఘనమైన సేవ చేశారు. కానీ ఇప్పుడు చూస్తే చరిత్ర మాత్రమే ఘనంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి చర్చెస్ ఎలాగా కుంటుపడగలవో, బలహీనమవుతాయో బెస్ట్ ఎగ్జాంపుల్. పౌలు, తిమోతి, అకుల్లా, ప్రిసిల్లా, అపోల్లో, అపోస్తలుడైన యోహాను ఇంతమంది పరిచర్య చేసిన సంఘాన్ని దేవుడు ఏమని గద్దిస్తున్నాడంటే, నీ మీద ఒక నేరం తప్పు మోపవలసినది ఏందంటే, నీకుండిన మొదటి ప్రేమ నువ్వు వదిలితివి అన్నాడు. వాక్యం అంత బాగా తెలిసిన సంఘము దేవుని ప్రేమించడంలో వెనకబడింది. కొన్ని చర్చెస్ నాకు తెలుసు. పర్టిక్యులర్ ఒక చర్చ్ ఒక ఊర్లో. వాళ్ళ సంఘ సభ్యుడే నాతో చెప్తాడు. మొత్తం వాళ్ళంతా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. భలే క్రమశిక్షణ. సంవత్సరానికి సరిపోయిన 365 రోజులకు వాళ్ళు
జనవరిలోనే ప్లానేస్తారు. ఏ రోజు, ఏ నెలలో ఏమి చేయాలని. మంచి అలవాటది. దాని నుంచి పక్కకెళ్ళరు. ఏమేమి చేయాలి యాక్టివిటీస్ అని ప్రోగ్రామ్ ఉంటది. అంతా ఉంటది. అంతా ఉంటది. మా దాంట్లో ప్రార్థన తక్కువుంది అన్నాడు. అక్కడ తేలిపోతది. కట్టుదిట్టమైన బోధ. వాక్యానికి విరుద్ధంగా ఉండదు. థియలాజికల్‌గా పర్ఫెక్ట్‌గా బోధిస్తారు వాళ్ళందరూ కూడా. ప్రార్థన తక్కువ చేస్తాం మేమంటాడు. మరి దేవునితో మనం గడపాలంటే దేవుని ప్రేమిస్తేనే అది సాధ్యమవుతది. ఇంత బలమైనటువంటి వాక్య బోధన కింద కూడా వీరు దేవుని పట్ల ఉన్నటువంటి మొదటి ప్రేమను మర్చిపోయారంటే, ఇది మనకు గూడా జరుగుతుంది. ఎందుకు అంటే, వీరు వీరు జేసిందేమిటో ముందు ముందు జూద్దాం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, "నీ క్రియలను నేను ఎరుగుదును" అంటున్నాడు. 2వ అధ్యాయము, 2వ వచనం. 5 సంఘాలకు మాత్రం ఈ మాట చెప్పాడు. ఎఫెసీ సంఘానికి, తియతైరకు, సార్దీస్‌కు, ఫిలదెల్ఫియకు, లవొదికయకు, స్మిర్న, పెర్గమంకు ఇది చెప్పినట్టు లేదు. నీ క్రియలు నేను ఎరుగుదును. ఐ నో ఎవ్రీథింగ్. మీరు చేసిన మంచి పనులు తెలుసు, చెడు పనులు తెలుసు. బైబిల్ బాగా తెలిసినప్పుడు మనకు భయమొస్తది. దేవుని భయమొచ్చినప్పుడు పాపమునకు దూరంగా ఉండం. నేను చూడాల్సిన అవసరం లేదు మీకింకా. బైబిల్ బాగా అర్థం చేసుకుంటే నా దేవుడు చూస్తున్నాడనే భయంతో పాపం నుంచి, చెడు నుంచి, అపవిత్రత నుంచి మనం దూరంగా ఉండం. నీ క్రియలన్నీ నేను ఎరుగుదును అన్న ఒక మాట చాలు మనతో దేవుడు మాట్లాడితే. మనం మన పనుల్లో జాగ్రత్త ఉంటాం. మాటల్లో జాగ్రత్త ఉంటాం. మనుషులతో వ్యవహరించే విషయంలో జాగ్రత్త ఉంటాం. ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే 2వ అధ్యాయము 2, 3, 6 వచనాల్లో ప్రశంసిస్తున్నాడు ఎఫెసు సంఘాన్ని. 2వ అధ్యాయము 4, 5 వచనాల్లో గద్దిస్తూ ఉన్నాడు. అలాగే 2వ అధ్యాయము 5, 6 వచనాల్లో హెచ్చరిక చేస్తున్నాడు. 2వ అధ్యాయం 7వ వచనంలో ఎఫెసు సంఘాన్ని చివరగా ఏమంటున్నాడు? వాగ్దానము లేకపోతే ప్రతిఫలము. నీవు నమ్మకంగా ఉన్నందుకు జీవ వృక్ష ఫలములు భుజింపనిస్తానన్నాడు. సో, గద్దింపుంది, ఆశీర్వాదముంది, తర్వాత హెచ్చరిక ఉంది, ప్రశంస గూడా ఈ సంగమునకుంది. నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము అంటాడు. కష్టం అంటే ఏమిటంటే అలసిపోయేంత వరకు ప్రయాసపడటమంట. గ్రీక్ మీనింగ్. అలసిపోయేంత వరకు ఇంక చేయలేము అని ఆగిపోయేంత వరకు. దేవుని రాజ్య సువార్తను విస్తరింపజేయడానికి, ప్రకటించడానికి అంత స్థాయిలో వాళ్ళు కష్టపడ్డారు. ఇప్పుడు మనం ఏం చేస్తాము, సువార్త ప్రకటించే వాళ్ళు ఎలాగైపోయినారంటే రెస్ట్ ఎక్కువ కోరుకుంటున్నారు. హైడ్ దొరకు పంజాబ్‌లో సేవ చేస్తున్నప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకుపోతే గుండె ఎడమ పక్కన ఉండాల్సింది కుడి పక్కకు పోయింది. డాక్టర్ భయపడిపోయినాడు. ఎడమ పక్క గుండె కనపడకపోయేసరికి. మళ్ళా పరీక్షిస్తే కుడి పక్కుంది. ఎందుకంటే విపరీతమైనటువంటి అలసటకు, ఒత్తిడికి గురవడం వల్ల అలా జరిగింది. చాలా అరుదుగా జరిగేటువంటిది. ఏం చేస్తదంటే విజ్ఞాపన, కన్నీరు, రాత్రులంతా ప్రార్థన చేయడం మనుషుల కొరకు. "నువ్వు ఆపకపోతే చస్తావన్నాడు." చచ్చిపోవడానికైనా రెడీ గాని ప్రార్థన ఆపనన్నాడు. అలాగే త్వరగానే చనిపోయాడాయన. టాయిలింగ్ టు ద పాయింట్ ఆఫ్ ఎగ్జాషన్ అన్నమాట. మనం ప్రాణానికి ఎక్కువ భయపడి దాచుకొని విటమిన్ టాబ్లెట్‌లు, మల్టీవిటమిన్, ఇంకొక విటమిన్, ఆ విటమిన్, చెత్త చెదారం అన్నీ చేసి లాస్ట్‌కి చచ్చిపోతాం. ఆ చచ్చేదేదో దేవుని పని బాగా చేసి చస్తే బావుంటదని నా ఉద్దేశ్యం. ఎందుకంటే హమ్మయ్య! దేవుని కొరకు పని చేశాము అని. ఆరోగ్యం బాగున్నప్పుడు పరిగెత్తమని చెప్తుంటాను. ఇష్టం లెఫ్ట్ అండ్ రైట్ పరిగెత్తండి. అలసట లేదు, రెస్ట్ లేదు, నిద్ర ఉండదు, ఉండకూడదు. ఉపవాసాలు, ప్రార్థన, వాక్య ధ్యానము, ఆత్మలెక్కడున్నారో పరిగెత్తాలి. అందుకే మా వానితో ఒకని చెప్తున్నా. మనం గుంట దగ్గర నక్కలెలా కాచుకొనుంటాయో గోతి దగ్గర గుంట నక్క మాదిరి మనం అలాగా కాచుకోవాలి. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరు రక్షణ పొందడానికి సిద్ధంగా ఉన్నాడు, అలా కాచుకొని వాళ్ళని నడిపించాల్సుంటుంది. మేము ప్రార్థన చేసే బ్యాచ్ ఉంటది. మేమెక్కడికి పోడండి. కూర్చొని ప్రార్థన చేస్తాం. రక్షణ పొందాల్సిన వ్యక్తి మాతోకొచ్చి ప్రార్థన చేసినాడు. పూర్తిగా సిద్ధపడి వచ్చినాడాయన. అతను మొన్న నడిపించి భార్యతో క్షమాపణ చెప్పినాడు. అవి సరి చేసుకున్నాడు. దేవునితో సరి చేసుకున్నాడు. రక్షణ పొందాడు. కూర్చొని ప్రార్థన చేస్తుంటే రక్షణ పొందాల్సినోళ్ళు మా దగ్గరికే వస్తున్నారు. మేము వెళ్ళటం లేదు మరి. ప్రార్థనలో అంత ఆధిక్యత ఉంది. చూసేవారికి అది టైం వేస్ట్. పరలోకంలో దేవుడు మాత్రం చప్పట్లు కొడుతూ ఉంటాడు.
దూతలు సంతోషిస్తుంటాయి. ఒక ఆత్మ, ఒక పాపి మారుమనసు పొందే అనుభవంలోకొచ్చినప్పుడు. సహనం గురించి, నీ సహనం నేనెరుగను అంటే శ్రమలు ఎఫెసీ సంఘం బాగా సఫర్ అయింది. భిన్న బోధల వలన. ఆ కష్టాల్లో వారు ఓపికతో భరించారు కష్టాలన్నీ. క్రియలు, చర్చ్ యాక్టివిటీస్, క్రిస్టియన్ యాక్టివిటీస్. అయితే దేవుడు ఒక మాట అంటాడు. గద్దిస్తున్నాడు 4వ అధ్యాయం. అయినను మొదట నీకు 4వ వచనం. మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నదని. అసలు ప్రేమను వదిలావని తప్పు మోపుతున్నాడు. అసలు విశ్వాసి యొక్క మొదటి కర్తవ్యం ఇది మనకు తెలుసుకోవాలి. చర్చ్ తెలుసుకోవాలి. ఎందుకు చర్చెస్ డిక్లైన్ అవుతాయి, పాడవుతాయంటే అసలు దేవుడు ఏం ఆశిస్తున్నాడో అర్థం కాకపోతే సంఘం పాడవుతది. చూడండి ఏం చెప్పాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36, 37, 38. మత్తయి సువార్త 22, 36, 37, 38. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకని నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపాలను అనున్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియు నైన ఆజ్ఞ. బైబిల్ తెరిచి చూడండి. బైబిల్ స్టడీలో బైబిల్ తెరిచి చూడాలి. లేకపోతే మీరేం నేర్చుకోరు. మాకు తెలుసు. చిన్నప్పటి నుంచి విన్నామంటే నథింగ్. బైబిల్ స్టడీ అండి. యూ షుడ్ గో విత్ బైబిల్. మొట్టమొదటిది ముఖ్యమైనది దేవుని ప్రేమించు అంటాడు. ఇదే మనం జేయాల్సింది. ప్రేమ నుంచి మిగతావన్నీ వస్తాయి. దేవుని ప్రేమించడం వలన ఆయన ఆజ్ఞలు గైకుంటాం. యోహాను సువార్త 14:21లో నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొన్నవాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వారిని ప్రేమించి వారికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. 14:21 యోహాను సువార్త. ఓకే. లీవ్ ఇట్. కాబట్టి ప్రేమిస్తే ప్రార్థన చేస్తావు. ప్రేమిస్తే దేవుని కొరకు పని చేస్తావు. ప్రేమిస్తే దేవుని కొరకు ఆహ్, కానుకలిస్తావు ధారాళంగా. ప్రేమిస్తే ఇతరుల క్షేమం గురించి చింతిస్తావు. ప్రేమిస్తే ఇతరుల బాగోగులు, రక్షణ పొందిన వారి పట్ల ఆసక్తి, భారము ఉంటాయి. ప్రేమిస్తే సంఘంలో పని చేస్తావు. పరిచర్య నీదిగా ఎంచుతావు. అందుకే ఫస్ట్ ప్రేమ యాక్టివిటీస్ ఆర్ క్రియలు గాదు. పనులు గాదు. గొప్పలు గాదు. ఫస్ట్ ఈజ్ లవ్ ఫర్ గాడ్. అయితే ఎఫెసీ సంఘం చేసిన ఫూలిష్ థింగ్ ఏమిటంటే మొదటి ప్రేమను వీటి ద్వారా వారు రీప్లేస్ చేశారు. ప్రత్యామ్నాయంగా ఏం చేశారు? క్రియలు చేశారు. నైతికమైనటువంటి పరిశుద్ధత, మారల్ ప్యూరిటీ, తప్పుడు బోధకులను ఏరిపారేశారు. శ్రమలు సహించారు. బోధకులు వస్తున్న వాళ్ళని టెస్ట్ చేశారు. మొదటి ప్రేమ వదిలేసి అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. క్రైస్తవ కార్యక్రమాలన్నీ చేశారు వాళ్ళు. ఎన్ని క్రిస్టియన్ యాక్టివిటీస్ ఉన్నప్పటికీ కూడాను దేవుని పట్ల ప్రేమ లేకపోతే వేస్ట్. దీని నుంచి నాకిప్పుడు ఒక గొప్ప వెలుగొచ్చింది. ఏంటంటే ప్రేముంటే ఇవన్నీ జేస్తారు గదా అనిపిచ్చింది. ప్రేమ లేకున్నా గూడా ఇవి జేస్తారా అని డౌటొచ్చింది. ప్రేమ లేకున్నా గూడా మనము వి కెన్ లవ్ ద చర్చ్ నాట్ క్రైస్ట్. వి కెన్ లవ్ ద చర్చ్ నాట్ క్రైస్ట్. సంఘాన్ని ప్రేమించవచ్చు. మా డినామినేషన్. యేసుని ప్రేమించలేరు. ఇది. యేసుని ప్రేమించే వాళ్ళ పరిస్థితి ఎలాగుంటదో ఎఫెసీ సంఘం గురించి చదివితే బాగా తెలుసుకోవచ్చు. మోర్గన్ క్యాంబెల్ రాశాడు. ఎఫెసీ సంఘం గురించి బ్రీఫ్‌గా ఏమని రాశాడంటే ఎఫెసీ సంఘానికి రాయబడిన ఉత్తరాన్ని జూసినట్టయితే అప్పుడు అపోస్తలిక్ కండిషన్స్, అపోస్తల పరిస్థితులు ఎలాగున్నాయో తెలుస్తది. ఆ యొక్క సమయం అన్నటువంటిది, ఎఫెసీ సంఘం ఉన్నటువంటి సమయం అన్నటువంటిది విపరీతమైన శ్రమ, సహనము కలిగున్నది. అంతేకాకుండా బోధలను, సిద్ధాంతాలను, క్రైస్తవ సిద్ధాంతాలను బాగా చెరిచివేయడానికి విపరీతమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి సమయం. నికొలాయితులు శరీరం వట్టిది, శరీరంతో ఏ పాపం చేసినా పర్లేదు. ఆత్మ మాత్రమే శుద్ధిగా ఉండాలి కాబట్టి ఆత్మను కాపాడుకోండి అంటారు. అంతేగాని శరీరంతో ఏ పనైనా చేసి వ్యభిచారం చేయొచ్చు, తాగొచ్చు, తిరగొచ్చు అనే బోధన వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు నికొలాయితులు. దీన్ని ఎఫెసీ సంఘం ఎదుర్కొనింది. ఈ టైంలోనే ఇంత కష్టాల్లో, శ్రమల్లో, ఎదురుబాట్లలో సంఘం మీద దాడి చేసినటువంటి తప్పుడు బోధనలు ఉన్నటువంటి సమయంలో చర్చ్ గూడా, సంఘం గూడా తన మొదటి ప్రేమను పోగొట్టుకుంది అని రాశాడాయన. ఇక్కడ సంఘము ఒక బిలీవర్ మొదటి ప్రేమను పోగొట్టుకోవడానికి రకరకాల కారణాలుంటాయి. దేవుని పిల్లలతో సహవాసం అన్నది వెరీ, వెరీ ఇంపార్టెంట్. నీవు దేవునితో సహవాసము, వాక్యం ధ్యానంతో పాటు ఖచ్చితంగా ఉండవలసింది దేవుని పిల్లలతో సహవాసం.
అందుకే చాలా మందిని నేను చూసాను. చాలా మందిని చూసాను. వాళ్ళు జీవితంలో ఒక్క ఆత్మను గూడా రక్షణలోకి నడిపించలేకపోవడానికి కారణం ఫెలోషిప్‌తో సరైనటువంటి దేవుని పిల్లలతో సరైన సంబంధం లేకపోవడం, నేర్చుకోలేకపోవడం. నిరుపయోగముగా ఉండిపోవటం. ఎందుకంటే దేవుని పిల్లలతో కలుస్తున్నప్పుడు జరిగేదేంటంటే మన బలహీనతలు, మన పరిస్థితులన్నీ మనకు అర్థమవుతాయి. దూరంగా ఉంటే ఏం జరిగేది లేదు. దేవుని ఎదుట నువ్వు లెక్క అప్పగించుకోవాల్సింది తప్ప. కాబట్టి మొదటి ప్రేమను పోగొట్టుకోవడము అన్నదాన్ని దేవుడు ప్రత్యేకంగా నొక్కి చెబుతూ ఉన్నాడు. జోసెఫ్ ఎక్సెల్‌లో ఒక ఆథర్‌ని కోట్ చేశాడు. కోట్ చేస్తే మొదటి ప్రేమ గురించి చాలా చక్కగా రాశాడు. ఈ మొదటి ప్రేమను పోగొట్టుకోవడం అనేది దేవునికి ఎంత ఆహ్, అయిష్టమైనటువంటిది. అంటే ఎలాగా? ఎంత ఎంత అయిష్టంగా ఉంటుంది. అఫెన్సివ్‌గా ఉంటుందని చూసినట్టయితే, ఇలాంటి మొదటి ప్రేమ దేవుని పట్ల, మనుషుల పట్ల లేకుండా ఉండడము మంచిది కాదు. నీకు ఆ హక్కే లేదు అంటాడు. అలాగ ఉండడానికి అంటాడు. ఇది చల్లార్చిపోయినటువంటి స్థితి. అంతే తప్ప ఇది బలహీనత కాదు అంటున్నాడు. ఇది ఒక లోపం కాదు అంటున్నాడు. లోకంలో ఉన్నటువంటి కోరికల చేత కలుషితమైపోయి అటువైపు లాగబడుతుండడానికి ఒక సూచన అని కూడా ఆయన చెప్తున్నాడు. దేవుని యో వాడుకోవడం అంట. దుర్వినియోగం చేయడం అని కూడా. దేవుని నామాన్నయితేనేమి, దేవుని శక్తిని దుర్వినియోగం చేయడం కూడా. మొదటి ప్రేమ లేకపోవడం. తర్వాత కృతజ్ఞతాహీనత అనేటువంటి అపరాధ భావన మనలో కల్పిస్తుంది. కృతజ్ఞత లేకపోవటానికి సూచనగా కూడా ఉంటది మొదటి ప్రేమను పోగొట్టుకోవడం. బ్యాక్ స్లైడింగ్ కూడా దీంట్లో ఒక భాగం. అంటే ఆత్మలో వెనక్కి జారడం కూడా. దాని స్వభావం ఎలాగుంటదంటే, కొంతమంది తమ హృదయంలోనే ఆత్మలో వెనక్కి జారిపోతారు. ఎలాగుంటది పరిస్థితి? దేవుని పట్ల ఉన్నటువంటి మమకారము, ఆప్యాయత పోతుంది. అది మనకు అర్థం కాదు. హృదయమే లోనే దిగజారిపోతే అంటే ఆత్మలో దిగజారిపోతే దేవుని పట్ల ఉండాల్సిన ఆప్యాయత, ప్రేమ ఉండదు. అంటే మనం చేసే పనుల్లో సంతోషం ఉండదు. దేవుని కొరకు చేసే పనుల్లో. అంటే మన ప్రార్థనలో పెద్ద సంతోషము, ఆరాధన భావం ఉండదు. ఇష్టంగా బైబిల్ చదవడం అంటూ ఉండదు. సంతోషంగా గంతులేస్తూ చర్చికి రావాలనేటువంటి ఆసక్తి తగ్గిపోతది. అదే ఆత్మలో తగ్గిపోవడం అంటే. ఆయన ఏమంటంటే కొంతమంది జీవితంలో కూడా వెనక్కి జారిపోతారంట. ఏమిటది? జీవితంలో కూడా దేవుని హృదయంలో ఆత్మ తగ్గిపోవడం అంటే దేవుని పట్ల మమకారం పోవడం అంటున్నాడు. జీవితంలో వెనక తగ్గడం బ్యాక్ స్లైడింగ్ ఇన్ లైఫ్ అన్న. తన హృదయంలో దేవుని విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే జీవితంలో వెనక్కి తగ్గినట్టంట. ఎలాగుంటది? తన ప్రవర్తనలో ఈ యొక్క లోపాన్ని చూపిస్తాడంట ఈ వ్యక్తి. 2 విషయాలు చెప్తున్నాడు ఆయన. దాని స్వభావం ఎలాగుంటది వెనక్కి జారడం అంటే ప్రేమ పోగొట్టుకున్న తర్వాత మొదటిది ఆత్మలో జారిపోతారు. తర్వాత నిజ జీవితంలో జారిపోతారు. ఆత్మలో జారిపోవడం అన్నటువంటిది ఏంటంటే దేవుని పట్ల ఉన్న మమకారం పోయినట్టు. విత్‌డ్రామెంట్ ఆఫ్ అఫెక్షన్స్ ఫ్రమ్ గాడ్. జీవితంలో వెనక్కి జారడం అంటే తన ప్రవర్తనలో ఈ లోపం కనిపిస్తదంట. అంటే దేవుడి విషయంలో నిర్లక్ష్యమైనటువంటి వైఖరి చాలా ప్రమాదకరమైనది. చర్చా? ఓకే. అరగంట ఆగి వెళ్దాంలే. ఎప్పుడు ఉండేదే గదా! ఇలాంటి భావన. ఇంకొంతమంది ఎలాగంటే సిద్ధాంతపరంగా గూడా వెనక్కి జారిపోతున్నారు. లక్షణాలు ఎలా ఉంటాయిరా బాబు! అని చూస్తున్నాడాయన. ఆత్మలో జారిపోయి మొదటి ప్రేమను పోగొట్టుకొని ఆత్మలో జారిపోయిన వాళ్ళ లక్షణాలు ఎలాగుంటాయంటే లోకాన్ని ప్రేమించడం, పార్టీలు, ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, పేరంటాలు అంటే చాలా సంతోషమేస్తది. లైఫ్ తిరిగొస్తది. ఇష్టంగా ఉంటది. దాంట్లో ఎంజాయ్‌మెంట్ అనేదుంటది. అదే లోకాన్ని ప్రేమించడం. రెండవ లక్షణం భక్తి విషయంలో చల్లారిపోయినటువంటి స్థితి. ఉదయాన్నే లేచి ప్రార్థన చేయడం. అబ్బా! సరే చేద్దాంలే ఒక 5 నిమిషాలు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నిర్లక్ష్య పెట్టడం. ఎందుకంటే యూఆర్ కోల్డ్ ఇన్ స్పిరిట్. ఆత్మలో చల్లదనం వచ్చేసింది. బైబిల్ చదువుకోవడానికి ఉదయం ఎందుకులే సాయంత్రం చదువుకుంటాము.
ఎఫెసీ సంఘమే కాదు. మనం గూడా మన జీవితంలో వారంలో 1, 2 రోజులు ఇలాంటి పరిస్థితి మనకు ఎదురొస్తుంటది. మూడవ లక్షణం, హృదయం అనేటువంటిది ఈ ఆత్మ సంబంధ విషయాల్లో సంతోషించడం గాని తగ్గిపోయింది అనుకోండి, ఇదొక సూచన అయిపోతది. బ్యాక్ స్లైడ్ అయినట్టుగా. ఆత్మలో జారిపోయినట్టుగా సూచన. సంబంధమైన విషయాలందు సంతోషం పోగొట్టుకోవటం. నాలుగవ లక్షణం చూసినట్టయితే లోకస్తులతో చక్కటి సమావేశాలు, సహవాసాలు, గెట్ టుగెదర్స్ ఇచ్చిపుచ్చుకోవడం అంటారు చూసినావా? ఇదొక సూచన అనమాట. అంటే కలవకూడదని గాదు. దేవుని సంగతుల కంటే ఇలాగ మనుషులతో కలుస్తూ, తిరుగుతూ చేయడం దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం. చుట్టాలు వాళ్ళొస్తున్నారు. వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఐదవ లక్షణం, కృప సంబంధమైన వాటి విషయాల్లో నిర్లక్ష్యం గూడా ఉంటుంది. మనం దేని ద్వారా కృప పొందుతామో దానికి సంబంధించిన విషయాల్లో నిర్లక్ష్యత. దానివల్ల ఏం జరుగుతుంది? చెడు ప్రభావం ఎలాగుంటది? దేవుడిని అవమానపరుస్తాం. ఘనత తీసుకొని రాము. సంతోషం పోగొట్టుకుంటాము. భక్తి అంటే ఉన్నటువంటి ఆనందము, సంతోషం అనేది వెళ్ళిపోతుంది. లోకంలో మన ఆత్మలో లోక సంబంధ విషయాలు తిష్ట వేసుకొని కూర్చుంటాయి. శత్రువుకు మన మీద అవకాశం దొరుకుతుంది దాడి చేయడానికి. మరణించే టైంలో భయంకరమైనటువంటి చీకటి మనల్ని అలుముకోవడానికి సిద్ధం చేస్తుంది. ఇట్ ప్రిపేర్స్ అస్ ఫర్ టెరిబుల్ డార్క్‌నెస్ ఇన్ ఎ డయింగ్ అవర్. చనిపోయే సమయంలో మన చుట్టూ గాఢాంధకారాన్ని సిద్ధం చేయడానికి ఇదొక మార్గం ఏర్పాటు చేస్తుంది. చూడండి ఎంత భయంకరంగా రాశారు పాతకాలం రచయితలు ఎంత చక్కగా రాసుకుంటూ వచ్చారు. మరి దీనికి విరుగుడు ఏమిటని కూడా ఆయన రాశాడు. ఏమని? వాక్యము. ఎలాగ పేతురు, ఎలాగ దావీదు లాంటి వాళ్ళు పడిపోయారో వాక్యాన్ని పరిశీలించాలి. దాని నుంచి నేర్చుకోవాలి అంటారు. దీనివల్ల మనము వీటి నుంచి తప్పించుకోగలమని రాశాడు. అంటే మరలా ప్రార్థన తీవ్రంగా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆత్మలో జారిపోయిన వాళ్ళు ప్రార్థన చేయలేరు. కాబట్టి ప్రార్థన చేసే వాళ్ళతో కలవాలి. చాలామంది ఎవరితో అంటే వాళ్ళతో ప్రార్థన చేస్తున్నారు. మీకు తెలీదు. దానివల్ల మీకు లాభం ఉండదు. దేవుని ఆత్మ కలిగి, ప్రార్థనాత్మ కలిగిన వాళ్ళతో నువ్వు కలిస్తేనే నువ్వు ఆత్మలో ఉజ్జీవపడతావు. చెత్తలతో కలిసి ప్రార్థన చేస్తే బూడిద తప్ప ఏమీ రాలదు. టేక్ మై వర్డ్స్. నేను చూసా కాబట్టి చెప్తున్నా. శక్తి కలిగినతో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు ఆత్మలో ఒక మెట్టు పైకి లేపబడడం నేను చూశాను. అందరూ ప్రార్థనా పరులు కాదు. జాగ్రత్త. హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకునే వానిలో నుంచి శక్తివంతమైన ప్రార్థన వస్తది. తర్వాత రెండవది ఎలాగ విరుగుడంటే, మన స్థితిని మనం మార్చుకోవాలి. ఎక్కడ పడ్డామో అక్కడి నుంచి మళ్ళీ లేయాలన్నమాట. ఎక్కడ పొరపాటు జరిగిందో మనం దేవుడు గుర్తు చేస్తాడు అడిగితే. క్షమాపణ అడగాలి. బాగుపడాలి. పాత విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతకుముందు ఎలా బ్రతికినాము, సువార్త చెప్పేవాళ్ళము, సాక్ష్యం చెప్పేవాళ్ళం, మనుషుల్ని ప్రేమించేవాళ్ళం, వాళ్ళ కొరకు ప్రయాసపడి వెళ్ళి వాళ్ళని కలిసి రండి దేవుని సన్నిధికి, దేవుడు మేలు చేస్తాడని చెప్పేవాళ్ళం. ఇవన్నీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. చివరగా దేవుడు ముగించేస్తానింక. హెచ్చరిక చేశాడు. 5, 6 వచనాల్లో. నువ్వు ఏ స్థితిలో నుండి పడితే అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు. ఇదే విరుగుడు. మొదటి ప్రేమను పోగొట్టుకున్న తర్వాత ఎలా తిరిగి పొందాలంటే ఎక్కడ పడ్డావో, ఏ స్థితిలో పడ్డావో జ్ఞాపకం చేసుకొని క్షమాపణ అడుగు. దానివల్ల నీకు ఆశీర్వాదం ఏమిట్రా అంటే 7వ వచనంలో, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. దానికి ముందు ఒక గట్టి మాట చెప్పాడు. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినును గాక. జాగ్రత్త. వినగలిగిన చెవి, లోబడే హృదయం ఉంటే దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు వింటావు. మొదట ఎలా ఉన్నావు? ఇప్పుడు ఎలా ఉన్నావు? పరిశీలించుకో. తక్కువ తేడా కనిపించిందా? పశ్చాత్తాపపడు. జీవవృక్ష ఫలములు తినేటువంటి ఆధిక్యత
అనుగ్రహించబడుతుంది. కాబట్టి అంత్యకాలంలో కూడా సంఘంలో రాబోయే మొదటి బలహీనతలో ఒక రాబోయే బలహీనతలో ఒక బలహీనత. అన్ని సంఘ కార్యక్రమాలు, క్రియలన్నీ చేస్తారు. కానీ దేవుణ్ణి మొదటగా ప్రేమించే యొక్క అలవాటును మర్చిపోతారు. ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. స్త్రీ పురుషుడికి మొదట్లో పెళ్ళైనప్పుడు భార్యాభర్తలు చాలా ప్రేమించుకుంటారు. ఎలాగ ప్రేమించుకుంటారంటే సంఘాన్ని పెళ్లి కుమార్తెతో పోల్చాడు కాబట్టి పెళ్లి కుమార్తె గురించి చెప్తాను. పెళ్ళైన కొత్తలో భార్య సాయంత్రం 5, 6 భర్త ఆఫీస్ నుంచి వచ్చే టయానికి రెడీగా స్నానం చేసుకొని రెడీ అయ్యి ఫుల్‌గా సిద్ధపడి ఎప్పుడొస్తాడో కొంచెం గేట్ శబ్దమైతే పరిగెత్తిపోయి చూస్తుంది. బైక్ శబ్దమైతే భర్త వచ్చాడేమో అని. కొంచెం ఎంత తేడా వచ్చినా భర్త వచ్చాడేమో అని. ఏమేం చేయాలా అని కాఫీ, టీ, స్నాక్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాం. వస్తే ఎప్పుడు ఇచ్చేద్దామా అని. ఇంత ఎదురు చూపు, ఇంత సిద్ధపాటు, ఇంత ప్రేమ, ఇంత అఫెక్షన్ కనిపిస్తా ఉంటది. ఇవ్వడం, ఇవ్వడం, ఇవ్వడం. అంత ఎదురు చూడడమే చాలా గ్రేట్ థింగ్ అన్నమాట. ప్రతి నిమిషము, ప్రతి సెకండు ఎప్పుడొస్తాడని ఎదురు చూస్తాం. దట్ ఈస్ ఫస్ట్ లవ్. అది పెళ్ళైన ఒక సంవత్సరం ఉంటది భార్యాభర్తలు అంటాడు. జాక్ పూరన్ గారు భలే కరెక్ట్‌గా చెప్పాడు. 10 ఏళ్ళకి వాళ్ళ ఇంటికి పోండి. పోయిన తర్వాత కాఫీ ఎక్కడుందంటే ఆ ఫ్లాస్క్ టేబుల్ మీద ఫ్లాస్క్‌లో ఉంది పోసుకో. నేను ఇక్కడ బయటికి వెళ్ళొస్తానని వెళ్ళిపోతదంట భార్య.